నమస్తే. ఈరోజు మీకు నేను స్వీటు జిల్లేడుకాయలు చేసి చూపించబోతున్నానండి. చూడండి, ఇలాగా ఈ జిల్లేడుకాయలు లోపల కొబ్బరిలోచి పెట్టి పైన వరిపిండితో చోపు పెడతామండి. ఇవి చాలా బాగుంటాయి. మనం వినాయక చవితి అప్పుడు గోదావరి జిల్లాలో చేస్తూ ఉంటారు. ఈరోజు మా పిల్లలు అడిగారని నేను చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను. ఈ మాత్రే నమః. శుభోదయం అండి. ఈరోజు మీకు నేను జిల్లేడుకాయలు చేసి చూపించబోతున్నానండి. ఇది గోదావరి జిల్లాలో వాళ్ళు వినాయక చవితి అప్పుడు చేసుకుంటూ ఉంటారు ఉండ్రాళ్ళతో పాటు. కానీ హాలిడేస్ కదా, ఇవాళ మా పిల్లలు అడిగారని నేను జిల్లేడుకాయలు చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. ఒక 4-5 యాలకులు దంచి మెత్తగా పొడి చేసుకున్నాను. ఒక గ్లాసు కొలతతో వరిపిండి తీసుకున్నాను, అంటే మెత్తని పిండి. ఈ గ్లాసు కొలతతో ఇదే గ్లాసు కొలత నీటితో మనం దీన్ని ఉక్కబెట్టుకోవాలి. ఆ గ్లాసు పిండికి ఒక 1/4 కేజీ బెల్లం తీసుకున్నానండి. నేను ఫస్ట్ కొబ్బరి కోరేసుకుని ఈ బెల్లము, కొబ్బరి, ఇలాచీ వేసి మనం కొబ్బరి లోజు రెడీ చేసుకోవాలి. అలాగే ఒక మందపాటి గిన్నె కానీ కుక్కర్లో కానీ ఏం చేయాలంటే గ్లాసు కొలతలో నీళ్లు పోసుకుని ఆ నీళ్లు మరిగిన తర్వాత ఈ పిండి వేసి మనం బాగా ఉండలు కట్టకుండా మెత్తగా మనం ఉడికించుకోవాలి. ఇలా ఈ గ్లాసు కొలతతో గ్లాసు నీళ్ళు తీసుకున్నానండి. దీంట్లో 1-2 స్పూన్లు షుగర్ వేస్తున్నాను నేను. ఇలా కుక్కర్ గిన్నెలో గ్లాసు నీళ్లు పోసుకున్నానండి. దీంట్లో ఒక 2 స్పూన్లు షుగరు వేస్తాను. పైన తోపు పిండి చప్పగా లేకుండా కొంచెం తీపిగా ఉంటుంది అనమాట. బెల్లం వేస్తే జిగురుగా వస్తుందని ఇందులో ఒక 2 స్పూన్లు పంచదార వేసాను. ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరిగిపోవాలండి. మరిగిన తర్వాత అప్పుడు ఆ పిండి వేసుకుని మనం ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ ముందు ఈ పిండి రెడీ చేసి పెట్టేసుకుంటే చల్లారుతూ ఉంటుంది. అప్పుడు మనం కొబ్బరి లోజు రెడీ చేసుకోవచ్చు. వెళ్ళిన తర్వాత అండి ఈ పిండి పోసి మనం కలిపేసుకోవాలి. బాగా ఉండలు కట్టకుండా మొత్తం ఈ పిండికి కరెక్ట్గా గ్లాసు సరిపోతుంది. మెత్తగా కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా మూత పెట్టేసి మనం ఇలా ఉంచేయాలండి. అప్పుడు ఆ వేడికి ఆ పిండి అంతా బాగా మగ్గుతుంది. రెడీ చేసుకుందామండి. ముందుగా మూకుడు పెట్టుకుని కొంచెం నెయ్యి వేస్తాను. నెయ్యి వేసిన తర్వాత ఇందులో ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకుందాం. కొబ్బరి కోరి పెట్టుకున్నాం కదా, ఈ కొబ్బరి వేసి ఒక్క క్షణం వేయించిన తర్వాత అప్పుడు దీంట్లో బెల్లం కలపాలి. ఇలా మనం ఒక 2 నిమిషాలు దీన్ని కొంచెం వేగనివ్వాలండి నేతిలోను. అప్పుడు మంచి కమ్మటి వాసనతో బాగుంటుంది. ఇప్పుడు ఈ బెల్లం తురుము కూడా దీంట్లో వేసేయాలండి. వేసేసి మనకి బాగా పాకం వచ్చేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి. సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెడితే మాడిపోతుంది. దీన్ని ఇప్పుడు బాగా కలిపేసుకుని మూత పెట్టేస్తే ఈ బెల్లం చక్కగా పాకం వచ్చి ఆ పాకంలో ఈ కొబ్బరిలోజంతా చక్కగా ఉడుకుతుంది. ఇది పిల్లలు సరదా పడుతున్నారని చేస్తున్నానండి. చాలా రోజులైంది డిష్ చేసి, అది మీకు కూడా చూపిద్దామని చేస్తున్నాను ఇవాళ. ఇది రెడీ అయిపోయి ఇలాచీ పౌడరు వేసేసుకుని దీన్ని మనం కలిపేసుకుని ఇది కూడా బాగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం జిల్లేడుకాయలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతటి స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారబెట్టేసుకుంటాను. రోజు రెడీ అయిపోయిందండి. మనం ఇలా చేస్తే మనకి ఇలా చూసారా, ఇలా ఉండ చేయడానికి రావాలి. అలా వస్తే మనకి కొబ్బరి లోజు రెడీ అయిపోయినట్టు చల్లారబెట్టేసుకుందాం. దీన్ని కూడా బాగా అంతా మనం బాగా ఇలాగా మెత్తగా తీసుకేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా మనం బాగా కలిపేసుకోవాలి. కొబ్బరి లోజును కూడా ఇలా మనం ఇలా ఉండల్లాగా చేసి పెట్టేసుకోవాలండి. సాఫ్ట్గా అయిపోయింది కదండి. ఈ పిండిని మనం చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా తీసుకుని దీన్ని ఇలా అరచేతిలో ఈ విధంగా ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకుని ఈ కొబ్బరి లోజుని ఇలా దీంట్లో పెట్టుకుని ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఇదంతా కవర్ అయ్యేట్లాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. లోపల స్వీట్గా, పైన కొంచెం కమ్మగా చాలా బాగుంటాయండి ఇవి. మనం బెల్లము, కొబ్బరి కూడా వేసాం కదా. కొబ్బరి మంచి హెల్త్కి మంచిదండి. బెల్లం మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది. పిల్లలకి ఇలాంటివి తినిపిస్తూ ఉంటే వాళ్ళకి ఆరోగ్యానికి కూడా మంచిదండి. హాలిడేస్లలో రకరకాలు చేసి చూపిస్తే పిల్లలు కూడా మంచి ఇష్టంగా వెరైటీగా తింటారు. ఇలా మనం అన్ని జిల్లేడుకాయలు రెడీ చేసేసుకున్నాం.
జిల్లేడుకాయలు రెడీ అయిపోయాయి. నేను ఇందులో కొబ్బరిలోసి పెట్టానండి. కొంతమంది దీంట్లోనే మనం నూపప్పు చిమ్మిలు చేసుకుంటాం కదా, ఆ చిమ్మిలు కూడా పెట్టి చేసుకుంటారు. కొంతమంది శనగపప్పు పూర్ణం పెట్టి చేస్తారు. ఇలా రకరకాలుగా చేస్తారు. నేను ఇవాళ కొబ్బరిలోసుతో ఈ జిల్లేడుకాయలు చేశానండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.